నెక్స్ట్ మనం గుంటూరు జిల్లాకు సంబంధించిన సమాచారం తీసుకుందాం. మన కరెస్పాండెంట్ శ్రీనివాస్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకే ఒక విషయం నేను ఈ దృశ్యరూపకంగా చూసిన తర్వాత తెనాలిలో జరిగినటువంటి సంఘటన నేను దాన్ని మెన్షన్ చేయకుండా ఉండలే. రీజన్ ఈజ్ దట్ ఎన్నికల సందర్భంగా ఒక అభ్యర్థి వచ్చి ఓటర్ను కొట్టాడు అని అంటే ఏంటా సాహసం? ఇవి ఎన్నికలు అనుకుంటున్నారా, లేకపోతే జాతరలో మీ ఇష్టం వచ్చినట్టు ఏదో మేక పిల్లలను తల వంచి నరికి కోసి బిర్యానీ వండుకున్నట్టు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు ఈ అభ్యర్థులు? ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే ప్రజల మీద చెయ్యి వేసిన తర్వాత, చెయ్యి చేసుకున్న తర్వాత, దాడి జరిగిన తర్వాత మరి చట్టం ఉన్నదా, నిద్రపోతుందా అన్నటువంటి ప్రశ్న అడగకుండా ఉండలేనటువంటి పరిస్థితి మనది. హౌ డేర్ దట్ ఐ డోంట్ నో. చాలా పెద్ద పదం వస్తుంది. ఐఎమ్ జస్ట్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. ఎంత ధైర్యం పబ్లిక్లో ఒక ఓటర్ని చేసుకోవడం కారణం ఏదైనా దట్ ఈజ్ సెకండరీ. బట్ ఎన్నికల సందర్భంగా ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆ పోలింగ్ కేంద్రానికి వచ్చి చేసుకోవడము అని అంటే ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేయడం, అదొక కోణం. మరొకటి మితిమీరినటువంటి విశ్వాసం. మా మీద ఏం చర్యలు తీసుకోగలరు, చట్టం ఉన్నదా, శిక్షలు ఉన్నాయా, ఇలాంటి అలసే కదా. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నటువంటి వాళ్ళ యొక్క ధోరణి చూస్తున్నప్పుడు శ్రీనివాస్, ముఖ్యంగా చేసుకున్న తర్వాత, దాడి జరిగిన తర్వాత ఓటరు మీద జరిగినటువంటి మార్పు ఏంటి, అక్కడ ఉన్నటువంటి రెస్పాన్స్ ఏంటి, ఇవాళ ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి చేసినటువంటి దాడిపై అక్కడ ప్రజల అభిప్రాయం ఏంటి? రాజేంద్ర గారు, ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉదయం చాలా ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ప్రారంభం కావడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఆ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. హఠాత్తుగా తెనాలి నియోజకవర్గంలో తెనాలి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి పోలింగ్ బూత్లోకి వెళ్లి ఓటర్పై చేసుకున్నటువంటి ఘటన రాష్ట్రమంతా కూడా సంచలనంగా మారడం జరిగింది. అక్కడ అన్నాబత్తుని శివకుమార్ అనే అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. తెనాలిలో బూతులో ఓటు పెట్టడానికి వెళ్తున్న సమయంలో సామాన్య ఓటరు, ఎమ్మెల్యే అయినా ఎవరైనా కానీ క్యూ లైన్ లో వెళ్లి ఓటు వినియోగించుకోవాలి అని చేసినటువంటి కామెంట్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఆయన ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శివకుమార్ ఓటర్ పై చేసుకున్నారు. ఓటరు కూడా తిరిగి అదే స్థాయిలో ఆయనపై కూడా చేసుకోవడం జరిగింది. తరువాత అతని అనుచరులు, ఎమ్మెల్యే అనుచరులు, ఆ ఓటర్ ఎవరైతే ఉన్నారో వారిపై దుర్భాషలాడుతూ దాడి చేయడం జరిగింది. అక్కడికి పోలీసులు చేరుకొని ఇరువైపుల వారిని సర్ది చెప్పి బయటికి తీసుకెళ్లడం, అలానే ఎవరైతే ఎమ్మెల్యేపై దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారో అంటే చేసుకోవడం, అంటే ముందు ఎమ్మెల్యేగా చేసుకున్న తర్వాత ఓటర్ చేసుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే ఈ ఘటనకి ముందుగా చూసుకున్నట్లయితే గనక గుంటూరు జిల్లాలో ఉదయం 7:30-8 గంటల సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్, అలానే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, వీరందరూ కూడా మంగళగిరి నియోజకవర్గంలోనే ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అలానే వైఎస్ఆర్సీపీ కార్యదర్శిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అక్కడనే ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. దాని తర్వాత తెనాలి ఘటన నమోదు కావడం జరిగింది. తెనాలి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడం జరిగింది. ఇక తెనాలి ఘటనలో చూస్తే గనక ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా, ప్రజాస్వామ్యంలో అధికారులు ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు, ఒక ఓటర్లు స్వయంగా ఎమ్మెల్యే వచ్చి ఆ చంప మీద కొట్టినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి. దానిపై సామాన్యమైనటువంటి ఓటరు కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. అసలు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఎమ్మెల్యే ఓటర్ను కొడతాం ఏంటి, అసలు ఓటరు కొడతానికి గల కారణం ఏంటి, అక్కడ ఏం జరిగింది ఏంటి, అది సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిందా లేదా, రికార్డ్ అయితే ఎవరు తప్పు చేశారు, ఓటరు ఏమన్నారు, ఎమ్మెల్యే ఎందుకు చేసుకున్నారు, ఎమ్మెల్యేపై ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఎమ్మెల్యేపై ఎటువంటి కేసులు నమోదు చేయాలి, ఎమ్మెల్యే అతను ప్రవర్తించినటువంటి తీరు ఎలా ఉంది, అతని తీరు భయభ్రాంతులు గురి చేసే విధంగా ఉంది. అవతల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు సామాన్య ఓటర్లు ఓటింగ్ పాల్గొనడానికి సాహసం చేసే పరిస్థితి ఉందా లేదా అంటూ కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకునేటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన నమోదు తర్వాత ఓటింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఇరువైపులా అంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా
ప్రధానంగా కనపడుతుంది. ఈ యొక్క తెనాలి ఘటనే కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసినట్లయితే గనక నర్సాపేట, మాచర్ల, గురజాలలో కూడా చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి. నర్సాపేట పార్లమెంటు పరిధిలో స్వయానా శ్రీకృష్ణదేవరాయలే కొద్దిసేపటి క్రితం అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ కూడా దొండపాడు గ్రామంలో రీపోలింగ్ కు మేము ఎన్నికల కమిషన్ కు డిమాండ్ చేస్తున్నాం, ఎన్నికల కమిషన్ ను ఫిర్యాదు చేస్తున్నామంటూ కూడా మాట్లాడటం జరిగింది. దొండపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా ఉన్న వారిని బయటికి తీసేసి లోపల వైసీపీ వారు రిగ్గింగ్ చేస్తున్నారంటూ కూడా ఆరోపించడము, అలానే దొండపాటు గ్రామం వెళ్ళినటువంటి ఎంపీ అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు కాన్వాయ్లో ఉన్నటువంటి 3 వాహనాలను ధ్వంసం చేయడం జరిగింది. అలానే మాచర్ల నియోజకవర్గంలో చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి జోలకంటి బొంబారెడ్డికి సంబంధించినటువంటి వాహనాన్ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేయడం జరిగింది. ఇక పెదకూరపాడు నియోజకవర్గంలో కూడా కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వైసీపీ నేతలు దాడి చేసి గాయపరిచినటువంటి ఘటన నమోదు కావడం జరిగింది. ఇక గురజాలలో చూసుకుంటే గురజాల అలానే మాచర్ల ఇక్కడ కూడా ఎక్కడికక్కడ కూడా చెదురుమదురు ఘటనలు అయితే నమోదు అవుతున్నాయి. వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా అంటే ప్రశాంతంగా ఎన్నికలు జరిగే ఏర్పాటును అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తెనాలి, నర్సాపేట, మాచర్ల, గురజాల ఈ ప్రాంతాల్లో వైసీపీ నేతలు చేసినటువంటి అరాచకాల పైన తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం, ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నర్సాపేట పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఒక దొండపాడులో మరలా రీపోలింగ్ అయితే గనక తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే గనక కొనసాగుతుంది. శ్రీనివాసం, మరొక విషయం, 2 నియోజకవర్గాల్లో ప్రధానంగా కొంత సమాచారం సేకరించాలి. ఒకటి గుంటూరుకు సంబంధించి గల్లా మాధవి అలాగే విడుదల రజని పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఏంటి? ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారా? నమ్మకంతో ఉన్నారా? ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి నుంచి కూడా సంచలనంగా మారడం జరిగింది. ఒకటి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని పోటీ చేయడము, 2 సామాన్య కార్యకర్తగా సామాన్యురాలుగా ఉన్నటువంటి గల్లా మాధవి పోటీ చేయటం, ఇలా ఈ రెండు ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఆ నియోజకవర్గం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడము, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ గుంటూరులో జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళి చూస్తే గనక నెమ్మదిగా ప్రారంభమయ్యి వేగవంతం కావడం జరిగింది. ఓటర్లు వడివడిగా కూడా ఓటింగ్ కు వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దరిదాపుగా 20 నుంచి 25% పోలింగ్ అయితే నమోదు కావడం జరిగింది. ఇద్దరు మహిళా అభ్యర్థులు, ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎవరు ఎటువంటి విధంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు అనేది కూడా ఊహకందని విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఉదయం నుంచి చూసుకున్నట్లయితే గనక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ఓటింగ్ శాతం దరిదాపుగా 60 నుంచి 70% నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే చూసుకున్నట్లయితే గనక 26% గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓటింగ్ సరళి ఉండడం జరిగింది, ఓటింగ్ శాతం నమోదు కావడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే గనక గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కూడా చూసుకుంటే గనక 23% ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది. మాజీ మంత్రి అక్కడున్న పరిస్థితి ఏంటి? పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఉత్సాహంగా ఓటింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అలానే కావటి మనోహర్ నాయుడు ఇరువురు పోటీ చేస్తున్నారు. చిలకలూరుపేట పట్టణంలో పోలింగ్ సరళి చూసినట్లయితే గనక వేగవంతంగా నమోదు కావటము, దరిదాపుగా 26 నుంచి 27% ఓటింగ్ నమోదు కావడం జరిగింది. రూరల్లో ఉన్నటువంటి వాటిలో కొంత స్వల్పంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. గతంలో చిలకలూరుపేటలో పుల్లారావు చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ పుల్లారావు పేరు మీద ఉన్నటువంటి నమ్మకం కానీ ప్రజలను ఊపందుకునే విధంగా చేయడం జరిగింది. అలానే గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచినటువంటి విడుదల రజని ఇక్కడి నుంచి వేరే సాటికి పోవడంతో కొత్త అభ్యర్థి ఇక్కడికి రావడం జరిగింది. వైసీపీకి సంబంధించినటువంటి పరిస్థితున్న నేపథ్యంలో ఆయన జనంలో మమేకం కావడంలో లోపం ఉన్న గుర్తించారు. ఓటర్లు కూడా మరలా
స్థానికతకు గుర్తించి గతంలో అభివృద్ధి చేసిందని గుర్తించి పుల్లార వైపు మొగ్గు చూపే విధంగా కూడా ఓటర్లు వడివడిగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధాన విషయం చూసినట్లయితే గనక ఈ నియోజకవర్గంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి వస్తారని ఒక నానుడు ఉండడం జరిగింది చిలకలూరుపేటలో. అది పూర్తి స్థాయిలో జరుగుతుందా లేదా, ఇక్కడ ఎవరి వైపు ఎటువైపు మొగ్గు చూపుతారు, అలానే ఓటింగ్ సరళి చూస్తే గనక ఎటువంటి చెదురుమదురు ఘటనలు నమోదు కాకుండా ప్రశాంతంగా వాతావరణంలో ఓటింగ్ సరళి జరుగుతున్న పరిస్థితి అయితే గనక చిలకలూరుపేటలో కొనసాగుతుంది. ఎస్ శ్రీనివాస్, మనం ఒక జాగ్రత్త తీసుకోవాలి. మనం ఇచ్చేటటువంటి విశ్లేషణలో ఏ పార్టీకి ఏ అభ్యర్థికి ఓటు వేయబోతున్నారు అన్నటువంటి సమాచారం మనం ఇవ్వాల్సిన సందర్భం అయితే కాదు. బట్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరో పార్టీ మీద దాడి చేసినప్పుడు ఆ ఏ పార్టీ అయినా సరే